ప్రధానంగా ఊళ్ళో ఉన్న సమస్యలు ప్రజలకు తెలుసు. అది మాకు ఇంకా బాగా తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఊళ్ళో ఇంకా కొన్ని సీసీ రోడ్లు అవసరం, డ్రైనేజీలు అవసరం. ఆ రోజుల్లో సీసీ రోడ్లు వేసిర్రు కానీ డ్రైనేజీలు వేయకుంటూ వేసిర్రు. మళ్ళీ ఇప్పుడు చేయాలంటే అవన్నీ పగలగొట్టుకుంటూ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అవన్నీ చేయాలి. అదేవిధంగా శ్మశాన వాటిక అంటూ కట్టిర్రు కానీ దాన్ని ఏ వసతులు లేకుంటూ 1 కిలోమీటర్ దూరంలో కట్టిర్రు. రోడ్లు లేవు. వర్షం పడితే అక్కడ పోవడానికి కూడా వీలు లేదు. అక్కడ పోలేక కూడా వేరే తన శ్మశాన వాటికలు వేరే తన దహన సంస్కారాలు చేసుకుంటున్నారు. దానికి సీసీ రోడ్డు కావాలి. 1 కిలోమీటర్ దూరాన ఉన్నది. ఆ సీసీ రోడ్డు శ్మశాన వాటిక కాడికి వేయాలని మా ఉద్దేశం. అదే కాకుండా ఎఫ్సిఐ రైతులు ఇక్కడ ముఖ్యంగా అందరు రైతులు ఉన్నారు. ఆ రైతులకు ఉట్లు పోసుకోవడానికి ఎఫ్సిఐలు అమ్ముకోవడానికి గవర్నమెంట్ ల్యాండ్ లేదు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ కొద్దిగా తీసి అక్కడ శ్మశాన వాటిక పక్కకు అది చేసి అక్కడ ఎఫ్సిఐ తయారు చేయాలని ఒకటి. అదేవిధంగా గుళ్ళకు మాత్రం పూజలు చేయాలని